సనాతన ధర్మం వివేకానంద తిలక్ కోణంలో చూద్దాం. సనాతన ధర్మాన్ని వివేకానంద తిలక్ కోణంలో చూద్దాం. మన దేశంలో పేదల దుస్థితిపై పేదల దుస్థితి గురించి వివేకానంద ఆవేదన చెందారన్నమాట. అగ్రకులస్తులు అధమ కులస్తులను ఏ విధంగా హింసించారో నేను కళ్ళారా చూశానని, పేదల దుస్థితిని పోగొట్టి వారికి మాధవులుగా చేయలేని మతం ఒక మతం అని మంది సనాతన మతం అని చెప్పుకోవడానికి కూడా అర్హత ఉందా అని ప్రశ్నించారన్నమాట. అస్పృశ్యతే మన మతం, నన్ను ముట్టుకోకు నన్ను తాకొద్దు అనేది మాత్రమే మన మతం అని వివేకానంద చెప్పారన్నమాట. ఓరి భగవంతుడా, ఏ దేశంలో మహామోహులు అన్నం కుడి చేత్తో తినాలా, ఎడమ చేత్తో తినాలా, నీళ్ళు కుడి చేత్తో తాగాలి, ఎడమ చేత్తో తాగాలి అనే సమస్యలను 2000 సంవత్సరాల నుంచి తర్జనభర్జన చేస్తున్నారు. అటువంటి దేశం శిథిలు కాకపోతే మరే దేశం శిథిలమవుతుందని స్వామి వివేకానంద రాసుకుని వచ్చారన్నమాట. అలాగే స్వామి వివేకానంద సనాతన ధర్మం గురించి ఈ విధంగా ప్రశ్నించారు కూడా. ఇక శ్రీ విద్య గురించి సంపాదకత్వం వహించిన తిలక్ ఎలా చెప్పారంటే, శ్రీ విద్య గురించి తాను సంపాదన వహించిన ది మరాఠా పత్రికలోని తిలక్ ఏమైనా రాశారంటే, హిందూ స్త్రీలకు ఇంగ్లీష్ చదువు నేర్పిస్తే అమూల్యమైన సంప్రదాయ విలువలు నాశనమై వారు అవినీతి పరులుగా అవిధేయులుగా తయారవుతారని తిలక్ ది మరాఠా పత్రికలో రాశారన్నమాట. ఈ ప్రకారంగా తాను శ్రీ విద్య వ్యతిరేకంగా నిరూపించారు తిలక్. అంతేకాదు, రుక్మాదే అనే మహిళ ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో మనోధర్మ శాస్త్రాన్ని విమర్శిస్తూ ఒక లేఖ రాసినప్పుడు తిలక్ ది మరాఠా పత్రికలో హిందూ సమాజాన్ని కూలకట్టడానికి ప్రయత్నిస్తున్న వారెవరు ఆమె పేరుతో ఉత్తరాలు రాస్తున్నారని విమర్శించారు. అంటే మనస్ఫూర్తిపై విమర్శను హిందూ సమాజాన్ని కూల్చే ప్రయత్నం ఆయన భావించాడనమాట. రుక్మాబాయికి ఆంగ్లేయ జడ్జి విడాకులు మంజూరు చేసినప్పుడు తిలక్ మన సమాజంలో అనాది నుండి ఉన్న ఆచారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని ప్రజాభిప్రాయం, మేము దానితో ఏకీభవిస్తున్నామని మరాఠాలో రాశారు. అంతేకాదు, దానిపై ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి దానిలో ఎలాగైతే హంతకులకు, వ్యభిచారులకు, చోరులకు శిక్షలు ఉన్నాయో సంప్రదాయం ధిక్కరించిన రుక్మాబాయికి శిక్ష విధించి తీరాలని తీర్మానించారన్నమాట. అలాగే 1890లోని 10 ఏళ్ళకి బాలిక 35 ఏళ్ళ భర్తతో బలవంత కలయికతో మరణించింది. అందువల్ల 1891లో ఆంగ్ల ప్రభుత్వం 12 ఏళ్ళలోపు బాలికలు అంగీకరిస్తేనే భర్త కలవాలనే చట్టాన్ని చేసింది. కానీ తిలక్ ఇంగ్లీష్ వారికి హిందూ ధర్మాలను జోక్యం చేసుకునే హక్కు లేదని వాదంతో ఆ బిల్లును వ్యతిరేకించారు. ఆ రకంగా హిందూ బాలికలకు సంబంధించిన ప్రాణాంతకమైన ఆచారాన్ని సమర్థించారన్నమాట. మరికొన్ని సామాజిక అంశాల్లో తిలక్ భావనను పరిశీలిద్దాం. తిలక్ కాలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 5% విద్యార్థులకు ఉపకార వేతనం ఇచ్చేవారు. బ్రాహ్మణులైన ప్రధానోపాధ్యాయులు అపకార వేతనాన్ని తమ కులం విద్యార్థులకు ఇచ్చుకున్నారని, ఇది సరికాదని బ్రాహ్మణేతర విద్యార్థులు ఉపయోగపడేలా లోకండా అనే సామాజిక కార్యకర్త వాదించాడు. ఆయన వాద అంగీకరించిన బ్రిటిష్ ప్రభుత్వం ఈ 5% సగం ఉపకార వేతనం బ్రాహ్మణేతర విద్యార్థులకు ఇచ్చేలా ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును వ్యతిరేకిస్తూ తిలక్ కేసరి అనే తన పత్రికలో వ్యాసం రాశారన్నమాట. అలాగే వడ్డీ వ్యాపారులు పన్నులు వసూలు చేసే జమీందారుల హక్కులకు సంబంధించి తిలక్ చాలా తిరోగమన పద్ధతిలో వాదించేవారు. వడ్డీ వ్యాపారిని దోచుకుని అతని సంపద పేదలకు పంచే హక్కు ప్రభుత్వానికి లేదని, పన్నులు వసూలు చేసే వాడి హక్కును అడ్డుకుని అతనికి రావాల్సిన ఆదాయాన్ని రైతులకు పంచే హక్కు కూడా ప్రభుత్వానికి లేదని వాదించారు. ఈ విషయం భగవత్ ప్రధాన్ రచించిన లోకమాన్య తిలక్ అనే గ్రంథంలోని 134 పేజీలో ఉందన్నమాట. మరో ముఖ్య విషయం ఏంటంటే, అంటరానితనాన్ని నిర్మూలించని ఒక పిటిషన్ సంతకం చేయడానికి తిలక్ కూడా నిరాకరించారు. చివరిగా ఇంకో విషయం ఏంటంటే, తిలక్ శివాజీ జయంతి ఉత్సవాన్ని జరపడం ప్రారంభించారు. అయినా ఆయన శివాజీకి క్షత్రియ స్థాయిని ఇవ్వడానికి నిరాకరించారని, సూదుడిగానే గుర్తించాలని చరిత్ర పరిశోధకురాలు ఉమాచక్రవర్తి రాశారన్నమాట. సనాతన ధర్మంతో స్ఫూర్తి పొందిన వారికి ఉండవలసిన భావాలు ఇవేనా? ఇలాంటి భావాలే సనాతన ధర్మం అయితే వారిని అనుసరించాలా? దేశభక్తులు అందరూ వీటి గురించి తీవ్రంగా ఆలోచించాలని మేధావులు చెప్తున్నారు అన్నమాట. ఇది సనాతన ధర్మం గురించి వీళ్ళిద్దరే ఆలోచనలు ఇలా ఉండేవి అన్నమాట. అది తిలక్ గారిన వివేకానంద ఆలోచనలైనా సరే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.